రెండు కళ్ళు ఎలాగో ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా అందరిపైన తల్లికి అదే ప్రేమ ఉంటుంది. ఒకరు బాగుపడి ఒకరు పాడైపోతే తల్లి ఓర్చుకోలేదు. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో మనం చూస్తే చిన్నవాడు తప్పిపోయాడు, పెద్దవాడు తండ్రితో ఉన్నాడు, కానీ తండ్రి ఎదురు చూస్తున్నాడు చిన్నవాడి కోసం. అలా ఒకరు బాగా చదువుకొని ఒకరు బాగుండి ఇంకొకరు బాగలేకపోతే తల్లికి అది వేదన. ఒకరు బాగున్నారు కదా సరేలే అని తల్లి అనుకోదు. ఆ ఇద్దరు బిడ్డల కొరకు తల్లి రోధిస్తుంది, ఏడుస్తుంది. కానీ ఈరోజు ప్రియ తల్లి దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే ఒక్కరిని కాదు, నీ పిల్లలందరికీ వారొకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎంతమంది అన్న కానీ ఆయన ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే నీ పిల్లలందరికీ నేను ఉపదేశం చేసేదను అని ఆయన అంటున్నాడు. ఆల్ చిల్డ్రన్ టాట్ బై గాడ్ అని మనం చదువుతున్నాం ఇంగ్లీష్ బైబిల్లో. ప్రియులరా, అంటే మనుషుల చేత కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మనుషులు నడిపిస్తే మనం ఎక్కడ బాగుపడిపోతామో అని తప్పుదారిలో పట్టించే ఒక అవకాశం ఉందండి. కానీ ఇక్కడ ప్రభువే స్వయముగా ఆయన మన బిడ్డల్ని నడిపిస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియులారా, అంటే దేవుడే మన బిడ్డలని నడిపించే ఒక బాధ్యతని ఆయన తీసుకుంటున్నాడు. ఒక వాగ్దానం ఇస్తున్నాడు, నేను నడిపిస్తా నీ బిడ్డలని అని ప్రతి తల్లికి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియులారా, తల్లి వెళ్ళలేని చోటకి దేవుని స్వరం వెళ్తుంది. తల్లికి జ్ఞానం లేకపోతే దేవుని జ్ఞానం ఆ బిడ్డల్ని నడిపిస్తుంది. తల్లి అన్నిసార్లు బిడ్డల పక్కన ఉండలేదు, కానీ సర్వాంతర్యామి అయిన దేవుడు ప్రతి క్షణము కంటి పాప వలె నీ బిడ్డలని ఆయన కాపాడి నడిపిస్తుంటాడు. ఎందుకంటే ఒక తల్లి ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడే స్వయంగా వెళ్ళి తన బిడ్డలకు ఆయన నడిపిస్తాడు. ఆయన స్వరం వాళ్ళను వెతికి పట్టుకుంటుంది, వాళ్ళు ఎక్కడున్నా సరే. ప్రియులారా, అందుకనే ఈరోజు ఈ దేవుని వాగ్దానం ఎత్తిపట్టి మనము ప్రార్థన చేయాలి.